హలో డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్. మార్చ్ 17th నుంచి మనకి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఈ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి ఎగ్జామ్ టైంలోనూ అలాగే ముందు రోజు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని టిప్స్ పాటిస్తే మీరు ఈజీగా ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు. ఆ టిప్స్ ఏంటో ఒకసారి ఈ వీడియోలో గమనించండి. ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు రోజు చేయాల్సింది చూద్దాం. ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 10 గంటలలాగా చదవాలి. అట్లాగే తెల్లవారుజామున వీలైతే మళ్ళీ 4:30-5 గంటలకు లేచి ఇంకోసారి చదవాలి. ఇప్పుడు కూడా మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. నిద్ర ఎప్పుడు కూడా రాత్రిపూట మిస్ చేసుకోవద్దు. అట్లాగే వీలైతే ఉదయం 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా కూడా ఉండొచ్చు. నెక్స్ట్, పరీక్ష కేంద్రానికి మనం కొంచెం ముందుగానే బయలుదేరితే మంచిది. దూరంగా ఉండే వాళ్ళైతే ఇంకొంచెం త్వరగా బయలుదేరి టెన్షన్ లేకుండా ముందుగానే ఎగ్జామ్ హాల్కి చేరుకునేలా చూడండి. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో మనకి క్వశ్చన్ పేపర్ ఇచ్చేదానికంటే ముందుగా కూడా ఆన్సర్ షీట్ ఇస్తారు. సో ఆన్సర్ షీట్ తీసుకున్న తర్వాత మనం స్కెచెస్తో మార్జిన్స్ కానీ ఏమైనా లైన్స్ కానీ కొట్టుకోవాలంటే ముందుగానే వాటిని ట్రై చేయండి. ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ని ముందు పూర్తిగా చదవండి. ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్, ప్రశ్నలు ఏమేమి వచ్చాయో, ఏ రోమన్ రాస్తే ముందుగా బాగుంటుందో అట్లా ప్లాన్ చేసుకోండి. పూర్తిగా ఆన్సర్ తెలుసు అనుకున్న క్వశ్చన్సే ముందు రాయండి. తప్పులు లేకుండా ఉండేందుకు ట్రై చేయండి. ఆ తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మాత్రమే చాయిస్ రాయడానికి ట్రై చేయండి. అంతే తప్ప ముందుగా చాయిస్ రాస్తూ రాయాల్సిన ప్రశ్నలు మిస్ చేయబాకండి. ఇంకేమైనా మీకు గుర్తు రాకపోతే ఒక 5 minutes క్వశ్చన్ పేపర్ని చూస్తూ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మొత్తం రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా రాసానా చెక్ చేసుకోండి. సో ఈ విధంగా కానీ మీరు ఈ టిప్స్ అన్నీ కానీ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా స్ట్రెస్ ఫ్రీగా కూడా ఎగ్జామ్ రాస్తారు. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్.